గాయ్స్ మన ఇండియాలో చాలా అడ్వెంచర్స్ బైక్స్ ఉన్నాయి, బట్ వై ఐ చూస్ ది బైక్ అండ్ నాకున్న ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్స్ ఉన్న తర్వాత కూడా వై ఐ చూస్ దిస్ బైక్. మీరు కానీ ఈ బైక్ తీసుకుందాం ప్లానింగ్ ఉంటే మాత్రం దిస్ ఈస్ ద రైట్ వీడియో. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, డోంట్ స్కిప్ ద వీడియో అండ్ మీకు క్లారిటీ వస్తుంది అండ్ ఈ వీడియో కంప్లీట్ చూస్తే మీకు కంక్లూజన్ వస్తుంది అనమాట. సో ఇంకెందుకు వెయిట్ గాయ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ నాకు బైక్స్ అన్న కార్స్ అన్న చాలా పిచ్చి అన్నమాట. పెద్ద పెద్ద సీసీ బైక్స్ నడపాలని చిన్నప్పటి నుంచి కోరిక. ఒక స్పోర్ట్స్ బైక్ కానీ ఒక పెద్ద అడ్వెంచర్ సీసీ బైక్స్ తీసుకొని ఆ లాంగ్ టూరింగ్కి వెళ్ళాలి. ఎప్పటి నుంచో నాకు చాలా డిజైర్ ఉండేది, ట్రావెల్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు కాదు, నాది చాలా ఎప్పుడో స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ మధ్యలో ఆపాను అనమాట. సో మీరు ఒకసారి నా ఛానల్ పోయి మీరు చెక్ చేసుకోవచ్చు. నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నీకు వాళ్ళకి తెలుసు అనమాట నేను ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఎప్పటి నుంచో వీడియోలు పెడుతున్నాను సంగతి వాళ్ళకి తెలుసు. సో నాకు ఆప్షన్స్ అయితే 3 ఉండేవి. లైక్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నాకు ఎక్స్పల్స్ 210 అన్నమాట, అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి హిమాలయన్ 450 అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి కేటీఎం అడ్వెంచర్ 250 అనమాట. సో నేను ఫస్ట్ ఎక్స్పల్స్ 210 నేను టెస్ట్ డ్రైవ్ చేసిన, నేను కొటేషన్ తీసుకున్నా. దాని తర్వాత తీసుకున్న ఓనర్ అంటే లైక్ తీసుకున్న పర్సన్స్ వాళ్ళకి ఇంజన్ ట్యాపింగ్ సౌండ్స్, ఇంజన్ ఫెయిల్ అవుతున్నాయి. వాళ్ళు 2 months 3 months షోరూంలో ఇచ్చినా కూడా వాళ్ళకి ఏం సొల్యూషన్ దొరకలేదు. తర్వాత నేను ఓకే ఎక్స్పల్స్ 210 తీసుకుంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ నేను లిస్ట్లో తీసేసిన. అండ్ నెక్స్ట్ హిమాలయన్ 450. నాకు హిమాలయన్ 450 చూసుకుంటే కొంచెం హెవీ వెయిట్ అనిపించింది అండ్ ప్రైస్ కూడా కొంచెం ఓవర్ అనిపించింది. దెన్ అంటే నాకు కొంచెం లుక్స్ వైజ్గా నాకు అంత అనిపించలేదు. చాలామందికి హిమాలయన్ 450 అంటే ఓకే, బట్ నా రిక్వైర్మెంట్ అందులో కనిపించలేదు అనమాట. సో అండ్ నేను అడ్వెంచర్ 250 టెస్ట్ డ్రైవ్ చేశాను అండ్ కొటేషన్ తీసుకున్నా. ఓకే నేను ఫిక్స్ అయ్యాను అనమాట. ఓకే కేటీఎం అడ్వెంచర్ 250 తీసుకుందాం కంపేర్ టు హిమాలయన్. కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది మనకి. కొంచెం నాది 5.6 హైట్ అనమాట. హిమాలయన్ 450 వచ్చేసి 830 mm సీట్ హైట్. ఇది 350 వచ్చేసి 250 అప్పుడు 825 mm అనమాట. ఇది కూడా 350 కూడా 825 mm. సో నేను లాస్ట్ ఫైనల్గా డిసైడ్ అయిపోయినా. సో నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయినా అడ్వెంచర్ 250 తీసుకుందామని. దాని తర్వాత ఒక 2 weeks తర్వాత కేటీఎం అడ్వెంచర్ 350 లాంచ్ చేశారు అనమాట. మీకు అఫీషియల్గా ఇక్కడ స్టిక్కరింగ్ చూసుకుంటే 390 ఉంటుంది, బట్ అది సీసీ వచ్చేసి మనకి 350 cc అనమాట. కంపేర్ టు 250 cc ఏంటంటే ఇది కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది. 41 bhp పవర్, 33 Nm టార్క్ ఉంటుంది. సో కంపేర్ టు అది చూసుకుంటే చాలా పవర్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఇంకోటి దీంట్లో చాలా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి అనమాట. ఫుల్లీ లోడ్ ఎలక్ట్రానిక్స్. మనకి క్విక్ షిఫ్టర్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది అండ్ ABS కార్నరింగ్ ఉంది, రైట్ బై వైర్ వస్తుంది. అండ్ మెయిన్లీ చూసుకోవాలంటే TFT డిస్ప్లే అన్నమాట. డిస్ప్లే చాలా బాగుంటుంది. అండ్ మీకు కేటీఎం బ్రేకింగ్ సిస్టమ్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఎప్పటి నుంచో నేను డ్యూక్ తోలాను, అడ్వెంచర్ తోలాను, బాగుంటుంది. బైక్ టూరింగ్ క్యాపబిలిటీ చూసుకుంటే మాత్రం మీకు హైవేలో క్రూజింగ్ ఎక్కడ మీకు పర్ఫార్మెన్స్ తగ్గదు అండ్ మీరు ఈజీగా ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. మీకు ఎక్కడ స్ట్రెయిన్ అవ్వరు. తెలిసైతే వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచర్ ఈ బడ్జెట్లో నేను పక్కా చెప్తాను. అండ్ మీకు ఇంజన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం మీకు 41 bhp అండ్ 33 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తాను అనమాట. సరిపోతుంది మీకు బిగినర్స్, అడ్వెంచర్ రైడర్స్ అయినా ఎవరైనా సరే మీకు సరిపోతుంది పర్ఫార్మెన్స్ విషయంలో. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు బైక్. అండ్ మీకు 350 cc అనుకోవచ్చు, బట్ మీకు 390 cc ఎంత పర్ఫార్మెన్స్ ఉంటుందో అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు సీసీ అనేది డౌన్ గ్రేడ్ చేశారు, బట్ మీకు అదే ఎలక్ట్రానిక్ ఫీచర్స్ మొత్తం దీంట్లో ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి రోడ్స్ అయినా పర్లేదు, అడ్వెంచర్ కానీ హైవేస్ కానీ గుంటలు ఉన్నా పర్లేదు, ఎలాంటి రోడ్స్ అయినా పర్లేదు, ఈజీగా నో కాంప్రమైజ్. ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఫస్ట్ మీరు బైక్ కొందాం అనుకున్నప్పుడు అసలు మీ పర్పస్ ఏంటి? లైక్ మీరు హైవే డ్రైవ్ చేసుకుందాం అనుకుంటారా, వీకెండ్ రైడ్స్కి వెళ్దాం అనుకుంటున్నారా, లేదా మీరు లాంగ్ టూరింగ్కి వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే ట్రయల్స్ రోడ్స్, అడ్వెంచర్ రోడ్స్ వెళ్దాం అనుకుంటున్నారా? ఫస్ట్ అది అసలు మీ పర్పస్ ఏంటి?
ఫస్ట్ అది చూజ్ చేసుకోండి. అది చేసుకున్న తర్వాతనే మీరు బైక్ అనేది తీసుకోండి. ఎందుకంటే మీరు హైవే రైడ్స్కి వెళ్ళాలంటే మీరు అడ్వెంచర్ బైక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు స్ట్రీట్ ఫైటర్, స్ట్రీట్ నేకెడ్ బైక్ తీసుకోవచ్చు. సో నా చాయిస్ ఏంది, నేను లాంగ్ రైడ్స్కి వెళ్ళాలి టూరింగ్ పర్పస్లో, ప్లస్ నాకు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ తీయాలి. సో అది మెయిన్ పర్పస్ అనమాట. సో అందుకే ఈ బైక్ తీసుకున్నా. సో మీ పర్పస్ ఏంటి, అసలు మీరు ఏ బైక్ దేనికి తీసుకుందాం అనుకుంటున్నారు? సో ఫస్ట్ అది ఫిక్స్ అవ్వండి మైండ్లో. దాన్ని బట్టి బైక్ చూజ్ చేసుకోండి. కొన్ని బైక్స్ మనం స్పెసిఫికేషన్ చూసి కొనుక్కుంటాం, కొన్ని బైక్ మనం నచ్చి కొంటాం అనమాట. నాకైతే ఈ అడ్వెంచర్ 390 మాత్రం నాకు లుక్స్ వైజ్గా క్రేజీ అనిపించింది. అండ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మీకు అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఫుల్లీ లోడీ ఎలక్ట్రానిక్స్ అనమాట. నేను చెప్పాను కదా, క్రూజ్ కంట్రోల్ అవి లాలా అన్నీ ఉంటాయి. సో ఎక్కడ కాంప్రమైజ్ గారనమాట. నేను ఇది బెస్ట్ బైక్ అని మీకు చెప్పను. నా రిక్వైర్మెంట్స్ ప్రకారం నాకైతే ఈ బైక్ సరిపోతుంది, నాకు దిస్ ఈజ్ ద బెస్ట్ బైక్ అని అనిపించింది. సో అందుకే నేను తీసుకున్నా. మీకు స్ట్రీట్ ఫైటర్ అంటారు, అడ్వెంచర్ అంటారు, మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది తీసుకోండి. బట్ నాకైతే ఇది సరిపోతుంది నా ఫ్యూచర్ రైడ్స్కి అండ్ నా టూరింగ్ పర్పస్కి. నాకైతే పర్ఫెక్ట్ సరిపోతుంది. సో అందుకే నేను ఈ బైక్ చూజ్ చేసుకున్నాను అన్నమాట. Let the peace come free. Paint a verse in the sky with a loose leaf. While the moon do a dance with a soft oak tree. Let it ride, let it be, let it be what it be. Got a breeze in my chest and a thought run free. I don't rush, I don't race, I just float on 3. Got a vibe in my soul, got a life on key. Let it ride, let it breathe, let it roll like that. Got the world in my cup and the beat in the back. I don't stress, I don't fold, I just lean on facts. If the sun don't shine, I'ma still bounce.